మీ పర్సన్ ఏం మెసేజెస్ పంపించాలనుకుంటున్నారు చూద్దాము. మూడ్ బీ విత్ యూ రైట్ నౌ. మీతో గడపడానికి, మీతో టైం స్పెండ్ చేయడానికి తను మూడు కోరుకుంటుందంట. ఐఎమ్ డీప్లీ ఇన్ లవ్ విత్ యూ. తను చాలా మిస్ అవుతున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే మనసు అవుతుందంట. మీరు తన పక్కన ఉండాలి, మీతో ఉండాలి తను అని. ఎందుకు అనంటే డీప్లీ లవ్ విత్ యూ. తను మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారంట. ప్లేయింగ్ గేమ్స్, మేబీ పాస్ట్లో ఈ పర్సన్ మీతో గేమ్స్ ప్లే చేసి ఉండొచ్చు, లేదా మళ్ళీ ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య సపరేషను, నో కాంటాక్ట్ ఉంటే మళ్ళీ మీతో ప్యాచప్ అవ్వడానికి ఈ పర్సన్ గేమ్స్ ప్లే చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంది. కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తూ ఏదైనా మేబీ అక్కడ జరగని సిచ్యువేషన్ ఏదో ఇట్లా జరిగింది అలా జరిగింది దానికోసం ఏదో ఒక సాకుతోటి మీకు కాల్ ఆర్ మెసేజ్ పెట్టాలి అనుకుంటున్నారు. గేమ్స్ ప్లే చేస్తారు. అది కూడా దేనికోసం? తను మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తున్నారు, దానికోసం, నెగిటివ్గా కాదు. రైట్? కొంతమందికి ఎలా రియాక్ట్ కావాలో తెలియదు అనమాట. అలాంటి వాళ్ళు ఇలాంటి తింగరాశాలు వేస్తుంటారు. బట్ అది పాజిటివ్గానే, నెగిటివ్గా కాదు. యూ టేక్ కేర్ ఆఫ్ మీ వెన్ ఐ సిక్. మేబీ మీ ఇద్దరు పాస్ట్లో రిలేషన్లో ఉన్నప్పుడు మీ పర్సన్కి హెల్త్ బాగాలేనప్పుడు మీరు చాలా కేర్ తీసుకున్నారంట. అవన్నీ గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి. మూవింగ్ ఆన్. ఒక్కోసారి మీరు ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు అనిపిస్తుంది. ఇంకొకసారి ఈ పర్సను ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోదామా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ తనకి మీ మీద ఉన్న ప్రేమ కొద్దీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఐ డిడ్ నాట్ ఫర్గివ్ యూ. మేబీ మీరేమన్నా తన విషయంలో తప్పు చేస్తుంటే తను మిమ్మల్ని క్షమించలేకపోతున్నారంట. స్పైయింగ్, గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. మీ గురించి స్పై చేస్తున్నారు, సెర్చ్ చేస్తున్నారు సోషల్ మీడియాస్లో కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం. మీ గురించి సమ్ ఇన్ఫర్మేషన్ ఏదో బ్యాక్గ్రౌండ్లో గ్యాదర్ చేస్తున్నారు ఈ పర్సన్. నో వన్ కంపేర్స్ యూ. డ్యూయల్ పర్సనాలిటీ కనబడుతుంది. ఒక్కోసారి అలా ఆలోచిస్తున్నారు, ఒకసారి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, ఒకసారి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. తను మీ గురించి ఏం తెలుస్తున్నా కూడా, మీరు ఎంత పాస్ట్లో తనని హర్ట్ చేస్తున్నా కూడా తను